హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఏం చేస్తున్నారు అందరూ? తిన్నారా లేదా? నేను తిన్నాను. ఈరోజు ఇంకొక వాగ్దానంతో మీ ముందుకి వచ్చాను. రోజు వాగ్దానం చూస్తున్నారనుకుంటున్నాను, చూస్తున్నారని ఆశిస్తున్నాను. అందరూ వాక్యం చూడండి, వాగ్దానం చెవిలో మీ మనసులో పెట్టుకోండి. చెవి నుంచి విని ఈ చెవి నుంచి వదిలేయకండి, సరేనా? అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము ఏమిటంటే, అంతము వరకు సహించువాడు రక్షించేవాడు. అంటే అంతము వరకు నీతో ఉంటానయ్యా అని పాట ఉంది, విన్నారా? లాస్ట్ వరకు ఎవరైతే సహించుతారో వాళ్ళే రక్షించుతారు అంట, తెలుసా? అంటే మనము ఓపికతో ఎవరైతే ఉంటామో వాళ్ళే విజయం సాధిస్తారు అంటారు కదా, అలా అంతము వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళే రక్షించుతారు. అవునా కాదా? అంతము వరకు నీతో ఉంటానయ్యా అని పాటనే ఉంది కదా. అలానే మన తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా, ఫోన్ కావాలన్నామనుకో, కొద్ది రోజులైనాక ఇప్పిస్తాను బేటా అంటే వెయిట్ చేసామనుకో, చాలా మంచిది ఇప్పిస్తారు. అదే మనం అలా ఇలా అన్నామనుకో, తిట్టి మనల్ని మనం అంటామా నాకు ఇప్పుడే కావాలి అంటాం. అవునా కాదా? ఇప్పుడే కావాలంటే సీరియస్ అవుతారు, తిడతారు, లేకపోతే కొడతారు, ఏదో ఒకటి చేస్తారు, కానీ వాళ్ళ నుంచి మాట ఒప్పిస్తారు. అవునా కాదా? కదా? అందుకే నేను మీకు చెప్తున్నాను, దేవుని వాగ్దానము, ఈ దినము దేవుని వాగ్దానము మనకు ఇది వచ్చింది. అందరికీ అర్థమైందా? మరి అర్థం కాకపోతే కామెంట్లో కామెంట్ చేయండి, సిస్టర్ మాకు అర్థం కాలేదు అని. నేను మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్. సరేనా? రేపు ఇంకొక లాంగ్ వీడియోతో మీ ముందుకి వస్తుంది మీ ప్రీతి. రేపు దేవుని చిత్తం ఉంటే మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియోతో మీ ముందుకి వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్. మా పాప ఏడుస్తుంది. సీ యూ సూన్.